ఓకే. నా పేరు ఎనోష్ పాల్ అండి. నేను జాబ్ చేసుకుంటుంటాను. అలాగే ఒక చిన్న మందకి కాపరిగా కూడా అంటే పరిచర్య కూడా చేస్తా ఉన్నాను. క్రాంతి గారి కోసమైతే బహుశా పరిచయ వాక్యాలు అవసరం లేదు కానీ మర్యాదపూర్వకంగా క్రాంతి గారు కూడా ఆయన పరిచయ వాక్యాలు తెలియజేస్తారు. బ్రదర్ మీది ఓకేనా బ్రదర్? మీది ఓకే అయితే మీరు మాట్లాడండి, లేకపోతే కొద్ది సమయం నేను మాట్లాడుతుంటాను. మీరు ఈ లోపు సెట్టింగ్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. ఓకే 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 నా వాయిస్ వినపడుతుందా? వాయిస్ వినపడుతుంది బ్రదర్. అయితే మీ మీద ఏదో వెలుగు ప్రకాశిస్తున్నట్టుగా కనపడుతుంది. అంటే దేవుని ప్రకాశం వచ్చింది నా మీదకి. దేవునికి స్తోత్రం. సరే బ్రదర్. ఈ సైడ్ లైట్ వేసారు, అది లైట్ కట్టేస్తాను. ఓకే ఓకే బ్రదర్, మాట్లాడండి క్రాంతి గారు. ఓకే ఓకే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు ఈ లైవ్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మొదట దేవునికే నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ, ఈ లైవ్ని కండక్ట్ చేసిన ఎనోష్ బాల్ గారికి, అలాగే ప్యానల్ ఉన్న సహోదరులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే లైవ్ని వీక్షిస్తున్న సోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు దేవుడా కాదా అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇది మరి చాలాసార్లు లైవ్లోనూ, లేకపోతే చాలాసార్లు వన్నెస్ కార్యక్రమంలో, అలాగే చాలాసార్లు వీడియోల ద్వారా కూడా మరి చాలాసార్లు చెప్పాము. అయినప్పటికీ కూడా మరలా అవే ప్రశ్నలు పట్టుకుని మళ్ళీ డిబేట్ చేయాలి అని అనుకోవడం మరి వారికి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కానీ ఓకే, ఒకవేళ ఎన్నిసార్లు అడిగినా దానికి జవాబు చెప్పడానికి మనం సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు దేవుడే అనేది నా ఖచ్చితమైన అభిప్రాయం. నా పరిశోధనలో తేలిన ఫలితార్థం యేసుక్రీస్తు 100% కూడా దేవుడే. కాబట్టి అది మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సరే బ్రదర్, ఇక మనం అంశంలోనికి వెళ్ళిపోదాం. వర్డ్ ఆఫ్ గాడ్ సూర్యప్రకాష్ గారు అలాగే సురేష్ గారు, మీ ఇద్దరిలో ఎవరైనా మొదటిగా ఒక 10 మినిట్స్ తీసుకుని మీ ప్రజెంటేషన్ తెలియజేయండి బ్రదర్. మీది ఒకరిది అయిపోయిన తర్వాత క్రాంతి గారు వారి ప్రజెంటేషన్ చేస్తారు. ఆ తర్వాత మీలో ఇంకొకరు వారు ఒక 10 నిమిషాలు ప్రజెంటేషన్ చేస్తే, ఆ తర్వాత ఇక మిగిలింది నేను ప్రజెంటేషన్ చేస్తాను. ఆ తర్వాత ఏం చేద్దామంటే ఏమన్నా ప్రశ్నోత్తరాలు ఒకరినొకరు ఏమన్నా అడగాలనుకుంటే అప్పుడు వెళ్దాం. మొదటిగా అయితే కొంచెం ఒక 10 నిమిషాలు ప్రజెంటేషన్కి ఇద్దాం, ఎవరో డిస్టర్బ్ చేయకుండా. ఒక 10 నిమిషాలు మీరు చెప్పేది చెప్పొచ్చు. మీ ఇద్దరులో ఎవరైనా సరే, మీరు ఎవరు తీసుకుంటారో మాట్లాడండి బ్రదర్. సూర్యప్రకాష్ గారు మీరు మాట్లాడతారా మొదటిగా? మాట్లాడతానండి. ఓకే బ్రదర్, మాట్లాడండి. ఎవరు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఒక 10 మినిట్స్. ఓకే బ్రదర్, 10 మినిట్స్ అని కాదు, మీ ప్రెజెంటేషన్ అయిపోయింది, మాక్సిమం 10 మినిట్స్ అని పెట్టుకుందాం. పర్వాలేదు, మీరైతే నాది అయిపోయింది బ్రదర్, ఓకే బ్రదర్ అన్న తర్వాత వేరొకరు మాట్లాడతారు. అప్పటి వరకు దయతో నేను కూడా మ్యూట్ లో ఉంటాను. అందరం కలిసి ఆయన మాటలు విందాం. ఓకే బ్రదర్, మీరు మాట్లాడండి. బ్రదర్ ఒక మాట, ఇప్పుడు ఆయన 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకో సహోదరులకి 10 నిమిషాలు ఇస్తారా, లేకపోతే అప్పుడు 10 నిమిషాలు మనం మాట్లాడాలా? మనం బ్రదర్ మొదటిగా ఆయన మాట్లాడిన తర్వాత మీరు గాని నేను గాని ఒక 10 నిమిషాలు, ఆ తర్వాత ఇంకొక సహోదరులు వారు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత మనలో ఇంకొకరు, అలా ఆల్టర్నేట్ గా. సరే సరే. ఓకే ఓకే బ్రదర్ సూర్యప్రకాష్ గారు మీరు మాట్లాడండి బ్రదర్. అందుకే మన దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. వినపడుతుంది కదా మాట బ్రదర్? వినబడుతుంది, కొంచెం మరలా బ్రేక్ అవుతుంది. మీరు మునుపు ఎలా మాట్లాడారో అలా మాట్లాడండి బ్రదర్. కొంచెం బ్రేక్ అవుతా ఉంది మరలా. మరొకసారి మన బ్రేక్ అదే మరొకసారి నేను
బ్రదర్ బ్రేక్ అవుతుంది హలో. బ్రదర్. బ్రదర్ నెట్వర్క్ బాగోలేదు. అలా నెట్వర్క్ ఉంటే సురేష్ సురేష్ గారు మాట్లాడండి. సరే సరే ఓకే బ్రదర్. ఓకే ఓకే సరే. ఈ లోపు సురేష్ గారిని మొదటగా సురేష్ గారు. మాట్లాడుకుందాం. ఓకే ఓకే బ్రదర్. సురేష్ గారు మీరు మాట్లాడండి బ్రదర్. ఓకే బ్రదర్, అలాగే బ్రదర్. వీలైతే వీడియో ఆన్ చేయండి బ్రదర్. మీరు వీడియో ఆన్ చేస్తున్నారు కాబట్టి ఆన్ చేసి మాట్లాడండి. ఓకే బ్రదర్ ఓకేనా బ్రదర్? ఓకే బ్రదర్ ఓకే మాట్లాడండి. ఓకేనండి. అందరికీ వందనాలండి. ఓకే, యేసుక్రీస్తు వారు దేవుడా కాదా? ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నతో కూడుకున్న అంశం అండి. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు దేవుడు అనేది నేను విశ్వసించడం లేదండి. ఇది ముందుగా మీకు తెలియజేస్తున్నాను. మన క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తు వారిని దేవుడు అని నమ్మేవారు ఉన్నారు. యేసుక్రీస్తు వారి దేవుడు కాదు, యేసుక్రీస్తు వారి దేవుని యొక్క కుమారుడు, మెస్సయ్య అనే నమ్మేవారు ఉన్నారు. అంటే రెండు భిన్నమైన అభిప్రాయాలు మన క్రైస్తవ సమాజంలో మనం ఉన్నాయి. రెండు అభిప్రాయాలు. ఈ రెండు అభిప్రాయాలలో ఏదో ఒకటే సత్యమై ఉండాలి. యేసుక్రీస్తు వారు దేవుడు అనేది గ్రంథం మాట్లాడుతుందా, లేకపోతే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనేది గ్రంథం మాట్లాడుతుందా అనేది, ఈ రెండు అభిప్రాయాలు ఖచ్చితంగా ఒకటే సత్యం అనేది ఉంటుంది, అది కానీ ఇది కానీ. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు దేవుడు కాదు అనడానికి గల కారణం ఏంటి అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మొట్టమొదటిగా దేవుడు అక్షయుడు. రోమీయులకు రాసిన పత్రిక అక్కడ 1వ అధ్యాయము 23వ వచనంలో ఉంటదండి. దేవుడు అక్షయుడు అనే మాట ఒకసారి మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం అండి, దేవుడు అక్షయుడు అని. అలాగే 1 తిమోతి 1వ అధ్యాయము 17వ వచనం కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా దేవుడు అక్షయుడు అనే మాటని మనం చూడగలుగుతూ ఉంటామండి. నేను ఒక వచనాన్ని చదివి వినిపించాలనుకుంటున్నాను. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం అండి. సకల యుగములలో రాజయుండి అక్షయుడు అని అంటే అర్థము నాశనము లేనివాడు. ఎవరు నాశనం లేనివాడు, ఎవరు అక్షయుడు అని అంటే అదృశ్యుడనగు అద్వితీయ దేవునికి. దేవుడు అదృశ్యమైన వాడు, దేవుడు దృశ్యమైన వాడు కాడు అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడుతుందండి మాట. దేవుడు అక్షయుడు అంటే నాశనం లేనివాడు, మరణం లేనివాడు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇదే మనం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే ఈ మాట మనం అక్కడ ఉంటుందండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం అండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు అనే పదప్రయోగాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగిందంటే, అంటే బైబిల్ ఏమని తెలియజేస్తుంది దేవుడు గురించి అని అంటే, దేవుడు అక్షయుడు అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అంటే దేవునికి నాశనం లేదు, దేవునికి మరణము లేదు అని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో 23వ వచనంలో తెలియజేస్తున్నారు. ఏమని? వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు. చూడండి, క్షయమైపోయే మనుషులంట. అంటే మనిషి అనేవాడు క్షయమైపోతాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంటే మరి యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు నరుడు, యేసుక్రీస్తు వారు మనుషుడు అనేది గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి మనుష్యుడు క్షయమైపోతాడు, దేవుడు క్షయమైపోడు. ఇది కొంచెం ఆలోచన చేయగలిగితే, మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ
దేవుడు అక్షయుడు, మనిషి అక్షయుడు కాదు. రోమ 1:23 ప్రకారంగా ఇది ఆలోచన. అంటే మరి క్షయమైపోయే, నాశనం అయిపోయేవాడు దేవుడు అని ప్రకటించవచ్చా? క్షయమైపోయేవాడు, నాశనం అయిపోయేవాడు మానవుణ్ణి తీసుకుని, ఓ మనిషిని తీసుకుని దేవుడు అని ప్రకటించవచ్చా? గ్రంథం అలా చెప్పలా. రోమ 1:23లో దేవుడు అక్షయుడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇంతకు ముందు నేను కూడా ఒక వచనాన్ని మీకు తెలియజేయడం జరిగింది. దేవుడు అదృశ్యమైన వాడు. 1 తిమోతి 1:17లో కూడా పౌలు గారు తెలియజేస్తున్నారు, దేవుడు అదృశ్యమైన వాడు. అదృశ్యమైన దేవునిని దృశ్యమైన రూపంలో చూడకూడదు. అంటే దృశ్యమైనది చాలా ఉన్నాయి, కంటికి కనబడేది. కంటికి కనబడే దానిలో దేవుడు అనే దాన్ని మనం చూడకూడదు. ఇది గమనించాలి. అంటే ఈ 2 వచనాలని బేస్ చేసుకుని ఇంకా అనేకమైన వచనాలు ఉన్నాయండి. యేసుక్రీస్తు వారి దేవుడు కాదు, ఎందుకు దేవుడు కాదు, ఏ కారణాలని బట్టి దేవుడు కాదు, ఏ వచనాలని యేసుక్రీస్తు వారిని దేవుడు కాదు అని ఉంటుంది అనే విషయాలు, చాలా విషయాలు మనం కొన్ని డిస్కషన్ చేసుకోవచ్చండి. అయితే ఈ 2 వచనాలు ప్రకారంగా యేసుక్రీస్తు వారి దేవుడు కాదు అనేది నేను ఇక్కడ తెలియజేయడం జరిగింది. కారణం ఏంటంటే దేవుడు అక్షయమైన వాడు. ఇది ఈ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. దేవుడు అదృశ్యమైన వాడు. చివరిగా ఇంకొక పాయింట్ తెలియజేసి నేను సహోదరులకు కూడా సమయాన్ని ఇస్తానండి. దేవుడు మనిషి కాదండి, ఇది గమనించాలి. దేవుడు మానవుడు కాదు అనేది గమనించాలి. ఎందుకు అని అంటే సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ తెలియజేసిన సమాచారం ఏంటంటే, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, దేవుడు మానవుడు కాడు. కాబట్టి దేవుడు మానవుడు కాడు అని గ్రంథం మాట్లాడింది సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో. మరి యేసుక్రీస్తు వారు మానవుడు కదా, ఆయన శరీరాన్ని ధరించి లోకానికి వచ్చారు కదండి. కాబట్టి శరీరాన్ని కలిగిన ఏ వ్యక్తి కూడా దేవుడు కాదు. మోషే గారైనా, ఇర్మియా గారైనా, ఎవరైనా శరీరాన్ని కలిగిన వ్యక్తి ఏ వ్యక్తి కూడా దేవుడు కాదు. ఏ అంటారా సార్? కంటిన్యూ చేయమంటారా? హలో బ్రదర్, నా వాయిస్ వినపడుతుందండి? బ్రదర్, మీ టైం అయిపోయే వరకు మీరు కంటిన్యూ చేసి మీరు వదిలేసినప్పుడే మాత్రమే మేము మాట్లాడతాం. ఓకే బ్రదర్, ఓకే బ్రదర్. అదే ఆ 10 నిమిషాలు అన్నారు, ఆ 10 నిమిషాలు అయిపోతే నేను క్లోజ్ చేసేస్తాను బ్రదర్. అందుకని, ఎందుకంటే యేసుక్రీస్తు వారి దేవుడు కాదంటే ఓ 2 గంటలు ప్రసంగం చేయొచ్చండి దాని మీద. కాబట్టి అది కాదు, మీ టైం మీరే చూసుకోండి, మేము ఆఫ్ చేయడం బాగోదు కదా. మీ టైం మీరే చూసుకొని మీరు క్లుప్తంగా ఇచ్చేయండి. సమయం ప్రకారం నేను ముగించేస్తాను. ఇప్పుడు మీరు సమయం ఇచ్చారు కదండి, 2 గంటలు చెప్పకూడదు కదా బ్రదర్. అలా అందుకని ఒక క్రమపద్ధతిలో వెళ్తే మరి సహోదరులు కూడా చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పమంటే ఓ 2-3 గంటలు ప్రసంగం చేస్తాను. అది సరైన విధానం కాదు. కాబట్టి మీరు ఒక టైం చెప్పండి, అంత టైం వరకు నేను మాట్లాడతాను. అది బ్రదర్, అలా క్రమపద్ధతిలో మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఓకే బ్రదర్, ఇక్కడైతే మీరు ఫుల్ స్టాప్ పెడుతున్నట్టేనా ఇప్పుడు మీరు చెప్తున్న అంశానికి? నేను ఫుల్ స్టాప్ పెట్టను బ్రదర్, దీనికి ఫుల్ స్టాప్ లేదు. ఎంతసేపు అయినా నేను మాట్లాడతాను. ఓ 2 గంటలు మాట్లాడమంటే అనర్గళంగా మాట్లాడతాను. దాని గురించి ప్రస్తుతం ఈ సెషన్ లో మీరు చెప్పే వివరణ ఇదేనా? ఫస్ట్ సెషన్ లో ఒక 10 మినిట్స్ అనుకున్నాం కదా, ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు, కానీ విషయాన్ని కంక్లూడ్ చేయండి. అదే బ్రదర్, 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ లో కన్క్లూజన్ చేసేస్తాను. ఎంతవరకు పోర్షన్ చెప్పమంటే అంతవరకు చెప్తాను. ఓకేనా? దీన్నే మీరు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోమని. అందుకనే సరే బ్రదర్, ఇంకా చివరిగా నేను 3 పాయింట్లు తీసుకున్నాను బ్రదర్. ఒకటి, దేవుడు అక్షయుడు అనే ఒక విషయాన్ని తీసుకున్నాను. రెండవది, బైబిల్ ప్రకారంగా దేవుడు అదృశ్యుడు అనే 2 పాయింట్లు తీసుకున్నాను బ్రదర్. మూడవది, దేవుడు మానవుడు కాదు. దేవుడు మనిషి కాదు, దేవుడు మానవుడు కాదు. సో ఈ 3 పాయింట్స్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. కారణం ఏంటంటే మనిషి అనేవాడు క్షయమైపోతాడు, మనిషి అనేవాడు దృశ్యమైన వాడు, కంటికి కనబడతాడు. ఓకేనా? మానవుడు అంటేనే కంటికి కనబడతాడు. కాబట్టి దేవుడు మానవుడు కాదు అని బైబిల్ చెప్పింది, దేవుడు అక్షయుడు అని బైబిల్ చెప్పింది, దేవుడు అదృశ్యమైన వాడు అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఈ వచనాలు, ఈ 3 పాయింట్స్ ప్రకారంగా యేసుక్రీస్తు వారి దేవుడు కాదు అనే విషయాన్ని నేను తెలియజేస్తాను బ్రదర్. అందరికి వందనాలండి బ్రదర్. ఓకే బ్రదర్, ఓకే, మీ ప్రెజెంటేషన్ తెలియజేసినందుకు వందనాలు. బ్రదర్ క్రాంతి గారు, మీరు మాట్లాడతారా, నన్ను మాట్లాడమంటారు బ్రదర్?
మీ ఇష్టం అండి, మీ ఇష్టం. మీరు నడిపిస్తున్నారు కాబట్టి నన్ను మాట్లాడమంటే నేను వెంటనే ఎంటర్ అవుతాను, లేదంటే మీరు మాట్లాడి నెక్స్ట్ సెషన్లో నాకు ఇచ్చినా పర్లేదు. పర్వాలేదు బ్రదర్. ఓకే, నేను కూడా మీ ఇష్టం అని అంటున్నా. సరే, ఒక పని చేద్దాం. సరే, నేను మాట్లాడతాను. ఆ తర్వాత సూర్యప్రకాష్ గారు వారు కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడితే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే మీరు ఇవన్నీ డిబేట్లు చేశారు, నేను కూడా సహోదరులాగా ఫస్ట్ టైమే కాబట్టి. సరే, నా వివరణ నేను చెప్తాను. మంచిది. సహోదరులు ఒక మంచి పాయింట్ లేవనెత్తారు. అదేంటంటే దేవుడు అక్షయుడు. మొదటిగా ఆయన అక్షయుడు కనుక మరి యేసుక్రీస్తు ప్రభుల వారేమో మరి ఆయన మానవుడికి క్షయత ఉన్నది కానీ అక్షయత లేదు కదా అనేది ఆయన మొదటి ఆయన యొక్క సందేహం కాదు. మరి ఆయనకి ఇబ్బందికరంగా దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని నమ్మడానికి అది ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. మంచిది. అయితే అదే బైబిల్ని మేము కూడా చదివినాం. అందులో సారాంశం ఏముందంటే యేసుక్రీస్తు ఆయన అక్షయుడైన దేవుడు, కానీ క్షయమైపోయే మానవ శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. దాని యొక్క ప్రధానమైన కారణం ఏంటో నేను ఒక లేఖనాన్ని చదువుతాను. ఎందుకంటే బ్రదర్ ఒక లేఖనాన్ని చదివారు. తిమోతికి రాసిన పత్రికలో అదే అపోస్తలుడైన పౌలు అదే తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రావడానికి ఉన్న కారణాల్లో ఒక ప్రధానమైన కారణం. అదేంటంటే దేవుడు అక్షయుడే, ఎవ్వరూ కాదనరు, కానీ మానవుడు అక్షయుడు కాలేకపోతున్నాడు. ఎందుకు అంటే మనకందరికీ తెలిసిందే, ఆజ్ఞాతి క్రమం చేశాడు గనక, పాపం ప్రవేశించింది గనక, పాపం వలన వచ్చు జీతము మరణము గనక అందరూ మరణిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చిన కారణం ఏంటంటే చనిపోతున్న వ్యక్తికి, క్షయమైపోయే మనిషికి అక్షయతను ఇవ్వడానికి వచ్చాడు. అందుకే బైబిల్లో ఇకపైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఇక రెండవ మరణం అనే అది లేదు, అంటే అగ్నిగుండం లేదు. ఇకపైన ఎప్పుడు దేవునితోనే ఉంటారు వాళ్ళు. మరి సహోదరులు ఇది నమ్ముతున్నారో లేదో వారు తర్వాత అయినా చెప్పాలి, వారికి అవకాశం వచ్చినప్పుడు. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసులే గాని ఎవరైనా సరే మరణించినా గాని దేవుడు మరొక అక్షయమైన దేహాన్ని వారికి అనుగ్రహించి లేపుతాడు. వారు ఇక మరి ఎన్నడూ మృతి చెందరు, ఎల్లప్పుడూ సదాకాలము దేవుడితో కూడా ఉంటారు. ఇక దేవుడు ఎంతకాలం ఉంటే దేవుడితో కూడా మనుషులు ఉంటారు. ఇక పైన దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని బైబిల్ సారాంశం గనక అక్షయుడైన దేవుడు క్షయతలోనికి ఎందుకు వచ్చాడు అంటే నశించిపోయే క్షయమైపోతున్న మనుషులను అక్షయతలోనికి తీసుకురావాలి అనేది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. రెండవది, దేవుడు నరుడు కాడు అన్నారు. అవును, నరుడు కాడు అని ఎక్కడైనా ఆయన చెప్పాడా? ఆయన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఒక వచనాన్ని చూద్దాం. మరి యెషయా గ్రంథం మనకందరికీ సుపరిచితమైనదే. 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మనకందరికీ తెలిసిందే, ఒక ప్రవచనం. ఈ ప్రవచనం అనేది అసలు ఎందుకు ఉంది అంటే అక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కానీ ఆ శిశువు ఎవరు అంటే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ కుమారుడు ఎవరు మనకి లేఖనాల్లో పరిచయం ఉన్న అందరికీ తెలిసేదే. కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో ఉన్న కుమారుని ముద్దు పెట్టుకొనుడి అనే మాట గాని, సామెతల గ్రంథంలో ఉన్న దేవుని కుమారుని పేరేమో నీకు తెలియనా అన్న మాటను బట్టి గాని దేవునికి ఆల్రెడీ కుమారుడు ఉన్నాడు అని అప్పటికి లేఖనాల్లో ఉన్నవి. ఆ కుమారుడు ఇప్పుడు మనకు అనుగ్రహించబడుతున్నాడు అని లేఖనం చెప్తుంది. ఎందుకంటే
క్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత కాదు, ఇలాగు దేవుడే ఆయన వస్తాడు భూమి మీదకి. ఎందుకంటే మరి సహోదరులు క్రొత్త నిబంధన కూడా ఉటంకిస్తున్నారు. క్రొత్త నిబంధనలో మరణ శాసనము ఎవరైతే రాశారో ఆ మరణ శాసనం రాసిన వాడు బ్రతికి ఉన్నంత కాలము కూడా అది కొట్టివేయబడదు కదా. కాబట్టి ఆ మరణ శాసనం రాసిన వాడు వచ్చి ఇప్పుడు ఆ సిలువలో మరణ శాసనాన్ని ఆ చేవరాతను తుడిచిపెట్టేశాడు అని లేఖనాలు ఉన్నవి. కాబట్టి దేవుడు, ఆయన యేసుక్రీస్తు దేవుడు. ఇప్పుడు నేను చదివిన వచనంలో కూడా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈయన ఎవరో మరి సహోదరుల తర్వాత అయినా చెప్పాలి. ఈ బలవంతుడైన దేవుడు అంటే ఎవరు? యెహోవా దేవుడు అంటారా? మరి ఆయన గురించిన ప్రవచనమా? అయితే మిగిలిన వాక్యాలన్నీ కూడా ఆయనకే మనం ఆపాదించాలి. ఆయన మనకి కుమారుడిగా అనుగ్రహించబడ్డా యెహోవా దేవుడు? ఆయన శిశువా? ఇవన్నీ సహోదరులు చెప్పాలి. అక్కడే ఉన్నది ఆయన బలవంతుడైన దేవుడు. అంత మాత్రమే కాదు, ఇంకొక పేరు కూడా ఉంది కదా, నిత్యుడగు తండ్రి. అంటే నిత్యము ఉంటున్నవాడు ఆయన. కానీ మధ్యలో ఆయన మన కోసం భూమి మీదకి రావడం జరిగింది. రైట్. సమయం 10 నిమిషాలు అయిపోయింది అనుకుంటున్నాను. మరలా సమయం వచ్చినప్పుడు మరలా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ, వందనాలు. ఓకే, సూర్యప్రకాష్ గారు, సార్ మీరు కూడా ఒక 10 నిమిషాలు మీ ప్రెజెంటేషన్ తెలియజేయండి బ్రదర్. సూర్యప్రకాష్ గారు మీది ఓకేనా? బ్రదర్ సూర్యప్రకాష్ గారు, నా మాటలు వినపడుతున్నాయండి? సరే, ఆయన వచ్చే లోపల ఈయన్నే మాట్లాడేమన్నాడు. సరే బ్రదర్, ఓకే. 2 గంటల పైన కూడా ప్రసంగం చేయగలనన్నారు కనుక మరి ఇంకొక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు. బ్రదర్ సురేష్ గారు మీరు మాట్లాడండి బ్రదర్. ఓకే బ్రదర్. వీడియో ఆన్ చేసుకుని లైవ్ లో ఉండండి. అంటే ఎందుకంటే మనం డిస్కషన్ చేసుకుంటున్నాం కదా. హలో హలో బ్రదర్, నా వాయిస్ అండి? ఓకే బ్రదర్, వినిపిస్తుంది. ఓకే, మాట్లాడండి బ్రదర్. ఆ సహోదరులు మరి సూర్యప్రకాష్ గారిది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, నెట్ ప్రాబ్లం ఏమో. ఆయన మాట్లాడట్లేదు. నిజానికి ఇప్పుడు ఆయన వంతు ఆయన మాట్లాడాలి, కానీ ఆయన స్పందించట్లేదు కనుక మరి సమయం వృధాగా పోనీక మీరు ఇంకొక 10 నిమిషాలు మీరు తీసేసుకోండి. మీరు చాలా సంగతులు ఉన్నాయి అన్నారు కదా, మరికొన్ని సంగతులు తెలియదు. హలో వినపడుతుందండి? హలో హలో సూర్యప్రకాష్ గారు, ఓకే వినపడుతుంది, మాట్లాడతారా? మాట్లాడుతున్నారండి? ఓకే ఓకే, మాట్లాడండి బ్రదర్. సూర్యప్రకాష్ గారు ఓకే ఓకే, మీరు మాట్లాడండి. మరొకసారి మీ అందరికి మన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలండి. సోదరులు ఇద్దరు మాట్లాడడం జరిగింది. దేవుడు విషయం మాట్లాడడానికి ఎంతో ఆశపడుతున్నాను. వినిపిస్తుందండి నా మాట? ఓకే, కట్ అయిపోతుందండి, సరిగ్గా లేదు మీది నెట్వర్క్, సరిగ్గా లేదు. నెట్వర్క్ ఏరియాకి వచ్చి యాడ్ అవ్వండి. ఓకే ఓకే, బ్రదర్ సురేష్ గారు మాట్లాడండి. సురేష్ గారు బ్రదర్ మాట్లాడమంటారా? ఓకే సురేష్ గారు మాట్లాడండి. ఓకే 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 బ్రదర్. అయితే ఇప్పటి వరకు నేను ఇందాక నా మొదటి సెషన్ లో యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనడానికి దేవుడు అక్షయుడు, దేవుడు అదృశ్యుడు, దేవుడు మానవుడు కాదు అనే విషయాలు తెలియజేశాను. బ్రదర్ మన యూనస్పాల్ గారు యేసుక్రీస్తు వారు దేవుడేనండి, యెషయా 9:6, అలాగే మొదటి 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనంలో అక్షయతను ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, ప్రతి మనిషికి అక్షయత అనే జీవంలోనికి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చారు. కానీ అక్షయమైన దేవుడు ఈ లోకానికి రాలా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అక్షయుడైన దేవుడు ఈ భూమి మీదకి రాలా. బ్రదర్ యూనస్పాల్ గారు ఏమన్నారంటే యేసుక్రీస్తు అక్షయుడైన దేవుడు, ఆయన ఈ మానవుల కోసం ఈ లోకానికి వచ్చారు అని ఆయన మాటల్లో తెలియజేయడం జరిగిందండి. చూడండి, అక్షయుడైన దేవుడు ఈ భూమి మీదకి రాలేదు, శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి రాలా. మరొక విషయం నేను తెలియజేస్తున్నా, అక్షయుడైన దేవుడు మానవుడిగా శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి రాలేదండి. ఇది గమనించాలి. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు వారు తెలియజేస్తారండి,
మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు. ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు అంటే ఒక్కడే మీ దేవుడు ఆయన పరలోకమందున్నాడు. పరలోకమందున్న తండ్రి అక్షయుడైన దేవుడు అండి. పరలోకమందున్న దేవుడు అక్షయుడైన దేవుడు, ఆయన తండ్రి అండి. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు కాదు. ఇక్కడ కొంచెం క్లారిటీ చూసుకుంటే సరిపోతుంది. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు కాదండి. నేను ఏం తెలియజేస్తున్నానంటే, అక్షయుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఇంకొకరు లేరు అనే విషయాన్ని తెలియజేస్తున్నానండి. ఇంకొంచెం మనం ఈ విషయాన్ని ఇంకొంచెం క్లారిటీ కోసం ముందుకెళ్ళినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి మానవుల కోసం శరీరాన్ని ధరించి రాలేదండి. ఓకేనండి. గ్రంథం కొంతమంది 2 దేవుళ్ళు 3 దేవుళ్ళు అంటారు, అది అవాస్తవం అండి. గ్రంథం ఎన్నడూ కూడా 2 దేవుళ్ళు ఉన్నారు 3 దేవుళ్ళు ఉన్నారు అనేది ఎక్కడ మాట్లాడలేదు. ఓకేనా? దేవుడు ఒక్కడైన విషయాన్ని మాట్లాడడం జరిగింది. సరే, ఈ ఒక్క దేవుడు ఎవరనంట? ఎఫెసీ 4:6 ప్రకారంగా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ, భూమి మీద ఎంతమంది అయితే మానవులు ఉన్నారో వాళ్ళందరికీ అండి ఆ దేవుడు అక్షయుడు అనే విషయాన్ని నేను 1 తిమోతి 1:17 ప్రకారంగా నేను మీకు తెలియజేయడం జరిగిందండి. 1 కొరింథీ 12వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంటదండి ఈ విషయం, దేవుడు ఒక్కడైన విషయం ఉంటుందండి. సరే, ఇక మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం అండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు తెలియజేస్తున్నారండి. ఏమనంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఇప్పుడు కూడా సమస్య ఎక్కడ వస్తుందంటే, కుమారుడు దేవుడా కాదనేది సమస్య. మనకి అది ఆలోచన చేస్తున్నామండి. దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు అంటే ఇక్కడ ఎనోష్ పాల్ గారి నుంచి నేను కొంచెం వివరణ ఏంటంటే, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారు అనేది తెలియజేస్తున్నారా, లేకపోతే తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారిని పంపించాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు అనేది ఆయన తర్వాత సెషన్ లో మాట్లాడతారని కోరుకుంటున్నాను. ఎందుకంటే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారుగా ఈ భూమి మీదకి వచ్చాడు అనే విశ్వాసాన్ని కూడా కలిగి ఉన్నారండి. ఓకేనా? యెహోవా దేవుడు శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు, మానవుల కోసం ఆయన చనిపోయారనే ఫెయిత్ అనేది కూడా మన క్రైస్తవ సమాజంలో చూస్తున్నాము. ఈ ప్రశ్న ఆయన్ని అడగడానికి గల కారణం ఏంటంటే, ఆయన చెప్పిన విషయం ప్రకారంగా నాకు ఈ డౌట్ వచ్చిందండి. యేసుక్రీస్తు అక్షయుడైన దేవుడు అనే విషయాన్ని తెలియజేస్తారండి. దాన్ని బట్టి నేను ఈ విధంగా ఆయన అడగడం జరుగుతుందండి. నేను ఈ తెలియజేసిన విషయం ఏంటంటే, భూమి మీద ఎంతమంది అయితే మానవులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు కాదు. ఓకే, ఈ విషయం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఇక యేసుక్రీస్తు వారు తను చేసిన సువార్త ఏదైతే ఉందో ఆ విషయాలలో ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, ఒక విషయాన్ని మీకు నేను ఇక్కడ పంచుకోవాలని అనుకుంటున్నానండి. ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన దేవుడు కాదు, ఏ కారణాలను బట్టి ఆయన దేవుడు కాదు అనే విషయాలలో నేను మీకు తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, ఒక విషయం అండి. ఆయన పుట్టిన తర్వాత, యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత ఉపవాసం ఉన్నారండి. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఇది కొంచెం మనం అండర్లైన్ చేసుకోవాలండి. దేవుడు ఉపవాసం ఉండడండి, ఎవరి కోసం ఉపవాసం ఉండడండి. ఆయన ఉపవాసం ఉండడం అంటే మనం దేవుని యందు మన యొక్క మనసుని లగ్నం చేసుకోవడం అండి. దేవుని కోసం దేవుని యందు మన యొక్క మనసును లగ్నం చేసుకోవడం. ఇక్కడ నేను బ్రదర్కి ఏం తెలియజేస్తానంటే, ఉపవాసం ఉండేవాడు దేవుడు అని గ్రంథం మాట్లాడతలేదండి. ఎందుకంటే ఉపవాసం చాలా మంది ఉన్నారు కదండి, బైబిల్లో చాలా మంది ఉపవాసం ఉన్నారండి. కాబట్టి ఈ పాయింట్ మీ ముందు ఎందుకు పెడుతున్నాను అని అంటే, ఇటువంటి ఉపవాసం ఉండేది దేవునికి అనేది ఉండదు. అది బ్రదర్, ఇది నేనేం మాట్లాడుతున్నానో కొంచెం కొద్దిగా మనసు పెడతారని ఆశిస్తున్నానండి. అంటే మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో
ఏమనుందండి? ఆయన ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండే వ్యక్తిని విశ్వాసిగా పరిగణిస్తారండి. ఉపవాసం ఉన్న వ్యక్తిని భక్తుడిగా పరిగణిస్తారండి. ఓకేనండి. దేవుని యొక్క భక్తుడిగా, దేవుని యొక్క విశ్వాసిగా పరిగణిస్తారు కానీ ఉపవాసం ఉన్న వ్యక్తిని దేవుడిగా పరిగణించరండి. ఎందుకు పరిగణించరు? దేవుడు అనేవాడు అసలు ఉపవాసమే ఉండడు. మనం కూడా ఉపవాసాలు ఉంటూ ఉంటామండి దేవుని యొక్క ప్రసన్నత కొరకు. ఓకేనండి. దేవుని యొక్క కృప కొరకు ఉపవాసం అనేది ఉంటామండి. ఇలా ఉపవాసం ఉన్న వ్యక్తిని దేవుడు అనేది గ్రంథం మాట్లాడతలేదు బ్రదర్. ఇది నేను మీ ముందు పెడుతున్నానండి. అంటే ఇది కూడా మీరు పాయింట్ తీసుకొస్తారని అనుకుంటున్నాను. ఏ పాయింట్? ఉపవాసం ఉన్న వ్యక్తిని దేవుడు అని చెప్పవచ్చా? యేసుక్రీస్తు వారు దేవుడు అనేది బ్రదర్ తెలియజేస్తున్నారు కాబట్టి ఉపవాసం ఉన్న యేసుక్రీస్తు వారు అంటే దేవుడు ఉపవాసం ఉంటాడా? ఇది బ్రదర్ అది తెలియజేస్తారని కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే ప్రాముఖ్యమైనది బ్రదర్, మీరు సమయం ఒకసారి చూడండి, నోట్ చేయండి. 10 minutes అవగానే నాకు చెప్పండి చాలు, నేను వెంటనే క్లోజ్ చేసేస్తానండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 15వ వచనంలో అండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో ఆయన తెలియజేస్తున్నారండి. ఏమని అంటే, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. బ్రదర్, ఈ పాయింట్ నేను తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి దేవుడు కాదు అనడానికి ఈ వచనం మీ ముందు ఎందుకు పెడుతున్నానంటే బ్రదర్, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేవాడు దేవుడు కాదు బ్రదర్. ప్రార్థన చేసేవాడు దేవుడు కాదు. ఎక్కడుంది వచనం? ఉపవాసం ఉండేవాడు దేవుడు కాదు. ఎక్కడుంది వచనం? ఓకే, అంటే మనం ఆలోచన చేస్తే మన మనస్సుకి, మన యొక్క జ్ఞానంతో కొన్ని విషయాలు మనం ఆలోచన చేయగలిగితే ఉపవాసం ఉన్న వ్యక్తిని దేవుని యొక్క విశ్వాసిగా, దేవుని యొక్క భక్తుడిగా పరిగణిస్తారు. అలాగే ప్రార్థన చేస్తారు. చాలా మంది బైబిల్లో ప్రార్థన చేస్తారు. దావీదు గారు, ఇర్మియా గారు, మోషే గారు చాలా మంది ప్రార్థన చేస్తారు కదా బ్రదర్. అలాగే యేసుక్రీస్తు వారు కూడా యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. 17వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, తండ్రి అని పిలుస్తున్నారండి. అంటే దేవుడా, తండ్రి, దేవా నా గడియ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు వారు తండ్రి అని పిలవడం జరుగుతుందండి. ఇంతకు మీకు తెలియజేస్తానండి. ఎఫెసీ 4:6 ప్రకారంగా తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు అనే విషయాన్ని తెలియజేస్తాను. సో ఇప్పుడు మీ ముందు నేను 2 విషయాలు తెలియజేస్తాను బ్రదర్. ఏమిటి ఆ 2 విషయాలు అని అంటే, యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత ఆయన ఉపవాసం ఉన్నారండి. ఉపవాసం అనేది దేవుడు ఉండడు. ఈ కారణాన్ని బట్టి దేవుడు కాదండి, మొదటి విషయం. రెండో విషయం, యేసుక్రీస్తు వారు దేవునికి ప్రార్థన చేస్తారండి. దేవుడు అనేవాడు ఎవ్వరికి ప్రార్థన చేయడు బ్రదర్. దేవుడు అనేవాడు ఎవ్వరికి ప్రార్థన చేయడండి, రూల్ అండి అది. ఓకేనా? దేవుడు అనేవాడు ఉపవాసం ఉండడు, దేవుడు అనేవాడు ప్రార్థన చేయడు. ఈ 2 విషయాలు మీరు కొంచెం మదిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. అంటే నేను యేసు దేవుడు కాదు అనడానికి గల కారణాలు ఏంటి, ఏ విషయాలు, ఏ వచనాలు నాకు అభ్యంతరంగా ఉన్నాయనేది మీ ముందు పెడుతున్నాను బ్రదర్. సో ఈ వచనాన్ని ఎలా క్రాస్ చేయాలి? ఒకవేళ యేసు దేవుడే అయితే ఉపవాసం ఉన్న వ్యక్తిని దేవుడు అని అంటారా? ప్రార్థన చేసే వ్యక్తిని కూడా దేవుడు అంటారా? మరి ఏ దేవుడికి ప్రార్థన చేశారు? యేసుక్రీస్తు వారు ఈయన దేవుడు అయితే ఏ దేవుడికి ప్రార్థన చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది నా మధ్యలోకి రావడం జరిగింది బ్రదర్. ఈ విషయాలు ఆలోచిస్తారని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను బ్రదర్. వందనాలండి. ఓకే బ్రదర్. క్రాంతి గారు మీరు మాట్లాడతారా బ్రదర్? మాట్లాడతాను. ఓకే బ్రదర్, ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు దేవుడు కాదు అనడానికి ఏవో కొన్ని ఆధారాలు అన్నట్లుగా కొన్ని విషయాలు మీరు మాకు చూపించడం జరిగింది. అయితే మీరు ఏదైతే రిఫరెన్స్లు చూపించారో ఈ రిఫరెన్స్లు అన్నిటి విషయంలో మీరు కొంచెం అవగాహన లోపం కలిగి ఉన్నారని మొట్టమొదటిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి ఆ రిఫరెన్స్లు మీరు సరిగా ఆలోచన చేసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, ఈయన ఫస్ట్ సెషన్లో దేవుడు అక్షయుడు, దేవుడు అదృశ్యుడు అని చెప్పారు. దేవుడు అక్షయుడు, దేవుడు అదృశ్యుడు. అందుకని దేవుడు మానవుడు కాదు, మానవుడైతే దేవుడు అవడం అని చెప్పేసి ఈయన కొన్ని రిఫరెన్స్లు చూపిస్తూ ఈయన సొంత అభిప్రాయాలు ఆ వచనాలకి ఆపాదించి చెప్పడం జరిగింది. అయితే దేవుడు అక్షయుడు కాదని మేము అనట్లేదు, దేవుడు అదృశ్యుడు కాదని కూడా మేము అనట్లేదు. దేవుడు అక్షయుడే, దేవుడు అదృశ్యుడే. దేవుడు మానవుడు కాదు అన్నారు కదా.
నేనేమంటానంటే, సరిగ్గా నా మాటను అర్థం చేసుకోండి. దేవుడు మానవుడు కాదు, కానీ దేవుడు మానవుడిగా రాగలడు. దేవుడు మానవుడు కాదు, మానవుడు దేవుడు అవ్వడు ఎప్పటికీ కూడా. మానవుడు దేవుడు అవ్వడు, కానీ దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి రాగలడు. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి వాగ్దానం ప్రకారంగా దేవాది దేవుడు మానవ జాతిని రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చారు అనేది సర్వసత్యం. ఇంకో విషయం ఏంటంటే, ఈయన చెప్తూ దేవుడు మానవుడు దేవుడు అవడో, దేవుడు అదృశ్యుడు, దేవుడు అక్షయుడు అని చెప్తున్న ఈయన ఈ చూపించిన రెఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా అవగాహన చేసుకోకుండా చెప్తా ఉన్నారు. అయితే నేను ఒక రెఫరెన్స్ చూపిస్తాను మీకు. ఆ రెఫరెన్స్ ఏంటంటే, దేవుడు మానవుడు కాదు, మానవుడు దేవుడు అవడో. బ్రదర్, మీరు నన్ను సోలోగా పెట్టద్దు. సోలోగా పెడితే నేను నా సొంత ప్రసంగం కింద ఉంటుంది. ఇది మొత్తం టోటల్గా పెట్టండి, అదే కరెక్ట్. ఇలాగే పెట్టండి అందరూ, అంటే మీకు చెప్పినట్టు ఉంటుంది అనమాట చూసేవాళ్ళకి కూడా. ఓకే, ఇక్కడ దేవుడు అదృశ్యుడు, అక్షయుడు, అదృశ్యుడు అనే విషయంలో ఫస్ట్ సెషన్లో మన ఏనోష్ పాల్ గారు ఒక ప్రశ్న అడిగారు. ఏ ప్రశ్న అడిగారంటే, పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 9:6లో ఉన్న విషయాన్ని అడిగారు. నిత్యుడగు తండ్రి అని ఉంది కదా ఇక్కడ, ఈ నిత్యుడగు తండ్రి ఎవరు, బలవంతుడైన దేవుడు ఎవరు అని అడిగారు. ఈయన ఏదైతే అడిగారో దాని దగ్గరికి వెళ్లకుండా ఈయనకు అనుకూలమైన వచనాలు మాత్రం చూపించుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఈయన రెండోసారి చెప్పిన 10 నిమిషాల్లో కూడా ఎప్పుడైనా సరే మనం డిబేట్ చేసినప్పుడు లేకపోతే చర్చా వేదిక చేసినప్పుడు మనకు అనుకూలమైన వచనాలు చూపించుకుంటూ వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు. ఎదుటివాడు చూపించిన రిఫరెన్స్ కూడా ఎందుకు అలా ఉందో చెప్పిన తర్వాత మన వచనాలు చూపించుకోవడం అది కరెక్ట్ అయిన విషయం. కాబట్టి ఏనోష్ పాల్ గారు ఒక రిఫరెన్స్ చూపించారు. నిత్యుడగు తండ్రి అని ఉంది కదా, ఈ నిత్యుడగు తండ్రి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తా తండ్రా? తండ్రి అయితే తండ్రి యేసుక్రీస్తుగా వచ్చాడని మీరు ఒప్పుకుంటున్నారా అని చెప్పేసి ఆయన అడిగారు. దానికి సమాధానం అయితే మీరు చెప్పలేదు. అలాగే దాంట్లోనే బలవంతుడైన దేవుడు అని కూడా ఉంది. బలవంతుడైన దేవుడు అంటే ఎవరి గురించి చెప్తుందా వచనం? యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్పట్లేదా? చెప్పకపోతే ఎవరి గురించి చెప్తుందో మీరు చెప్పాలి. మన కుమారుడు పుడతాడని ఎందుకు ఉందో దానికి కారణం మీరు చెప్పాలి. తర్వాత ఇంకొక రెండో సెషన్లో ఈయన మాట్లాడేటంటే చాలా ఏదో హాస్యాస్పదంగా ఈయన మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, దేవుడైతే ఆయన ప్రార్థన చేయకూడదు అన్నారు, దేవుడైతే ఆయన ఉపవాసం ఉండకూడదు అన్నారు. అసలు దేవుడైతే ప్రార్థన చేయకూడదు, దేవుడైతే ఉపవాసం ఉండకూడదు అని ఈయన ఎలా చెప్తున్నారు? దేవుడు ఉపవాసం ఉండకూడదు, దేవుడు ప్రార్థన చేయకూడదు అని ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఉందా? అసలు దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నేనేమంటానంటే, దేవుడు మనిషి దేవుడు కాదు, కానీ దేవుడు మనిషిగా రాగలడు. ఎందుకు మనిషిగా రాగలడు అంటే, ఇందాక ఏనోష్ పాల్ గారు కూడా, నేను ఏనోష్ పాల్ గారి పాయింట్లు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఆ పాయింట్లు మీరు కొట్టకుండా మీరు ఎదరికెళ్ళిపోతే మాత్రం అది చచ్చి కాదు. అసలు మీరు ఏం రాసుకుని వచ్చారో అది మాకు పాఠం కింద చదివేయడం కాదు, కానీ మేము ఏం అడిగామో దానికి కూడా మీరు జవాబు చెప్పి అప్పుడు ముందుకు వెళ్ళాలి. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఈ భూమి మీదకి మనిషిగా, ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చాడు అనేది మేము నమ్ముతున్నాం. దేవుడే భూమి మీదకి మనిషిగా దిగి వచ్చాడు. ఎందుకంటే ఆయన రాగలడు. ఎందుకు రాగలడో కారణం ఏంటంటే, మీరు ఒప్పుకున్నారు ఏంటంటే, మనిషికి అక్షయతను ఇవ్వడానికి వచ్చాడు. అవును, మనిషికి శాశ్వత జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడని. ఇప్పుడు ఆయనకి లేని శాశ్వత జీవాన్ని ఆయన ఎలా ఇస్తాడు? ఆయనకి శాశ్వత జీవం ఉంటేనే, ఆయనకి అక్షయత ఉంటేనే అది ఎదుటి వారికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరేమంటున్నారంటే, ఆయన అక్షయుడు కాదు కానీ ఆయన అక్షయత ఇవ్వడానికి వచ్చాడు అంటున్నారు. ఆయన శాశ్వతుడు కాదు కానీ ఆయన శాశ్వత జీవం ఇవ్వడానికి వచ్చాడు అంటున్నారు. ఆయన నిత్యుడు కాదు కానీ ఆయన నిత్యత్వం ఇవ్వడానికి మనకు వచ్చాడు అంటున్నారు. కానీ ఇది అన్లాజికల్గా లేదా ఈ జవాబు? కానీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారు నిత్యత్వం కలిగిన వాడే, యేసుక్రీస్తు ప్రభు వారు శాశ్వతుడే, యేసుక్రీస్తు ప్రభు వారు అక్షయుడే. ఆయన ఈ భూమి మీదకి నరరూపధారిగా, ఈ భూమి మీదకి మనిషిగా జీవించడానికి వచ్చినప్పుడు మాత్రం పరలోకమందున్న తండ్రి అయిన దేవునిని స్తుతించడం. అంటే ఎందుకు స్తుతిస్తాడు, ఎందుకు ప్రార్థన చేస్తాడు అంటే, మనం పేతురు పత్రికలో పేతురు ఏం చెప్తాడంటే, పేతురు రాసిన ఆ మాటలు మనం సరిగ్గా గమనించినట్లయితే అక్కడ ఏం చెప్తాడంటే, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి ప్రార్థన చేశాడు చూడండి. మొట్టమొదటిగా తీతుకు 2:7, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడుమాట ఏదియో చెప్పనారికి సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కారములందు మాదిరిగా కనుపరుచుకొను అన్నాడు. తర్వాత మనం ఇంకా కిందకి వెళ్తే పేతురు రాసిన పత్రిక
ఆ మొదటి పత్రిక 2:21, ఎందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీరు కూడా మీరు ఏం చేయాలంటే తన అడుగు జాడలయందు నడుచుకోవాలని చెప్పి మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే మాదిరి ఎందుకు ఉంచాడు అంటే ఆయనకి ప్రార్థన చేస్తే తప్ప ఆయనకి గడదు, ఉపవాసం ఉంటే తప్ప ఆయన ఆత్మీయంగా ఎదగలేడు, లేకపోతే ఆయన ప్రార్థన మానవుడు కాబట్టి ప్రార్థన చేసుకున్నాడు, దేవుని బతిమాలుకున్నాడు, దేవుని దగ్గర ఏడ్చాడు అని మీరు చెప్పక్కర్లేదు. ఆయన అవన్నీ ఎందుకు చేశాడని పేతురు చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఏమనంటే మనకు మాదిరి ఉంచిపోయాను, అంటే మనం ఉపవాసం ఉండాలి కానీ ఆయన ఉపవాసం ఉండి చూపించాడు మనకి. మనం ప్రార్థన చేయాలి, ఆయన ప్రార్థన చేసి చూపించాడు మనకి. మనం ఎలా నడవాలో అడుగు జాడలో, అంటే ఎంత పరిశుద్ధంగా నడవాలో ఆ పరిశుద్ధతను మనకి చేసి చూపించాడు ఆయన. అందుకని పేతురు ఇంత క్లియర్గా చెప్తాడు, మనము తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. మాదిరి నాకు చూపించడానికి. ఆయన ఉపవాసం ఉండవలసిన అవసరం ఆయనకి లేదు, ప్రార్థన చేయవలసిన అవసరం ఆయనకి లేదు, అసలు ఈ లోకానికి దిగి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే మన కోసం, మన నిమిత్తం పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? నీ కోసం, నా కోసం, అంతే తప్ప దేవుడు భూమి మీదకి వస్తాడా? దేవుడు మనిషా? అసలు మనిషిని దేవుడు అని అనొచ్చా అంటే ఇది అన్లాజికల్ క్వశ్చన్స్ ఇవి. దేవుడు రాలేడా? ఏంటి రాలేడా? దేవుడు రాలేడా మానవుడుగా? నువ్వు మాత్రమే రాగలవా? మనిషిగా వచ్చి మనిషికి ఆయన మాదిరి చూపించలేడా? మనిషిని ఆయన నిత్యత్వంలోకి నడిపించలేడా? నిత్యత్వంలోకి నడిపించడానికి దేవాది దేవుడు ఈ భూమి మీదకి రావడం తప్ప? ఇది పెద్ద పాపమా? మీరు ఎందుకు ప్రతిదాన్ని పట్టుకుని దేవుడు నిత్యుడు కదా, ఎస్ నిత్యుడే, దేవుడు అదృశ్యుడు కదా, ఎస్ అదృశ్యుడే, దేవుడు అక్షయుడు కదా, ఎస్ అక్షయుడే, దేవుడు తండ్రి ఎలాగవుతాడు? తండ్రి కాదు కదా అంటే మరి అప్పుడు యెషయా గ్రంథం 9:6లో నిత్యుడకు తండ్రి అని ఎందుకు రాసుంది? నిత్యుడకు తండ్రి అని రాసున్న మాటకి అర్థం ఏంటి? అది చెప్పి కదా అప్పుడు తండ్రి కాదు తండ్రి కాదు తండ్రి కాదు అని 10 వచనాలు చూపించాలి. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చారు. ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన తన్ను తాను తగ్గించుకుని, అంటే మనిషిగా వచ్చాడు కనుక ఒక సెల్టన్ ఏంటంటే ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక వివరణ ఏంటంటే, దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు అన్నది ఆ మాట వాస్తవము. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అచ్చం మానవుడిలాగా ఎందుకు పనులు చేశాడు అంటే మనకు మాదిరి చూపించడానికి చేశాడు. మనం తన అడుగు జాడల యందు నడుచుకోవాలని చేశాడు. మన కోసం ప్రార్థన చేశాడు, మన కోసం ఆకలిగా ఉన్నాడు, మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు, మన కోసం కన్నీళ్లు గాచాడు, మనందరినీ నిత్యత్వంలో నడిపించడానికి మనందరూ అనుభవించవలసిన బాధలన్నీ ఆయన కూడా అనుభవించాడు. కాబట్టి ఆ బాధలను చూసి ఆయన దేవుడు కాదు అనడం అది చాలా రాంగ్ స్టేట్మెంట్. ఆయన బాధలు చూసి, ఆయన ప్రార్థన చూసి, ఆయన కన్నీటిని చూసి, ఆయన నడవడికను చూసి ఆయన మనిషిగా వచ్చేసాడు, మనిషి 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 అంటాం అని ముద్ర వేయడం చాలా పొరపాటు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒకవేళ ఈ దీనికి సంబంధించిన సబ్జెక్టే ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్పించి నేను ముగించేస్తాను. నేను సమయాన్ని మీకు ఇచ్చేస్తాను, తర్వాత మీరు మాట్లాడిన దానికి నేను కౌంటర్ ఇస్తాను. తర్వాత ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట కనబడుతుంది. అక్కడ ఏం కనబడుతుంది అంటే, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. ఇక్కడ గమనించాలి, యెహోవా అతనికి కనబడను. అసలు యెహోవా కనబడటం ఏంటి? అసలు యెహోవాని చూసి ఎవడైనా బ్రతుకుతాడా? మోషే కనుపరచు అంటే మోషే అడిగితే కనుపరచలేదు, దాన్ని నా వెనక భాగం తప్ప నువ్వు ముందు భాగం చూడలేవన్నాడు. కొత్త నిబంధనలో చూస్తే దేవుణ్ణి ఎవరును ఎప్పుడు చూచి ఉండలేదు అన్నాడు. ఆయన చూసిన వాడు బ్రతకడు అని చెప్పాడు. అలాంటప్పుడు ఇక్కడ ఈ వచనంలో మాత్రం యెహోవా, అక్కడ ఏం రాసి ఉంది క్లియర్గా అంటే, యెహోవా అతనికి కనబడ్డాను. అబ్రహాముకి యెహోవా కనబడ్డా? అబ్రహాముకి యెహోవా ఎలా కనబడ్డాడో చెప్పాలి నాకు. అప్పుడు మనిషిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు దేవుడో కాదో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఈ సెషన్లో నేను చెప్పిన విషయాలు అర్థం చేసుకుని మరికొన్ని విషయాలు మీరు చెప్తే దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే బ్రదర్స్ ఉన్నారా? అన్న ఒక ఫోన్ వచ్చింది, మాట్లాడినా. ఈయన ఒక సహోదరులు మరలా కట్ అయిపోయారు. సరే మంచిది. మరి సురేష్ గారు మీరు మాట్లాడతారా? మాట్లాడుతాను బ్రదర్. ఫోన్ ఏంటి బ్రదర్? ఫోన్ విషయం ఏంటి? వేరే సహోదరులు వస్తానని అంటున్నారు, ఫోన్ చేస్తున్నారు. లేదు బ్రదర్, వారిద్దరు వస్తా అన్నారు, మేమిద్దరమే అని చెప్పినాం గనక మిమ్మల్ని. అలాగే ఇప్పుడు మన వైపు నుంచి కూడా ఇంకా గాబ్రియలు వీళ్ళందరూ వస్తామని నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఎందుకంటే మనం కొంతసేపు మాట్లాడిన తర్వాత తీసుకుందాం, కానీ
కొద్దిసేపు మనం అవతల వాళ్ళు కూడా మాట్లాడినవ్వాలి కదా. బ్రదర్, మీరు ఎవరైనా వచ్చి మాట్లాడాలనుకుంటే మీకు సమయం ఇస్తాం, కానీ కొంచెం ఒక 1 అవర్ పైబడి ఈ డిస్కషన్ జరిగిన తర్వాత అప్పుడు ఎవరినైతే తీసుకోవాలో వాళ్ళని తీసుకుంటాం. ఓకే బ్రదర్, అయితే కంటిన్యూ. వీక్షకులకి ఒక డౌట్ రావచ్చు, మరి మాస్టర్ రాజు గారు కనపడుతున్నారు కదా అండి అని. ఆయన బ్రదర్ నేను ఏం మాట్లాడను, నా ఛానల్లో లైవ్ ఇచ్చుకుంటాను అన్నారు కనుక వారి ఛానల్లో లైవ్ వెళ్తుంది కనుక వారిని తీసుకోవడం జరిగింది అంతే. మాట్లాడేది మాత్రం నలుగురిమే మాట్లాడతాం. మంచిది. ఇప్పుడు సహోదరులు బ్రదర్ సూర్యప్రకాష్ గారు మీరు ఓకేనా, మాట్లాడతారా? మాట్లాడతానండి, నేను మాట్లాడడానికి సిద్ధమే, కానీ కొంచెం ఇది సహకరించట్లేదు. మాట్లాడడానికి నేను సిద్ధమే, కానీ మరి దురదృష్టవత్తు ఇలాగైంది. వినపడుతుందండి? వినపడుతుంది బ్రదర్, మాట్లాడండి. ఓకేనండి. వాదోపవాదాలు శ్రద్ధగా వినటం జరుగుతుంది దేవుని కృపను బట్టి. ముందుగా మత్తయి సువార్త 16వ అధ్యాయం అండి, 13 నుంచి 17 వరకు. వినపడుతుందండి నా మాట? సార్ వినపడుతుంది, వినపడకపోతే నేను చెప్తాను, మీరు కంటిన్యూ చేసేయండి. ఓకే. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి అండి ఒక వాక్యం తెలియజేయాలనుకుంటున్నాను. యేసు పిలుపుదైన కైజర్ ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు అంటే యేసుక్రీస్తు వారు శిష్యులను అడుగుతున్నాడండి తన గురించి జన సమూహములు ఏమనుకుంటున్నారో క్లియర్ గా తన స్టేటస్ అనేది అడుగుతున్నారు అక్కడ. వారు కొందరు బాప్తిజం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడైనయు చెప్పుకొనుచున్నాను అనేది. అప్పుడు ఆ సమాధానం విన్న తర్వాత అందుకు ఆయన యేసుక్రీస్తు వారు తిరిగి ఏమంటున్నారంటే, మీరైతే నేను ఎవడనుకునుచున్నారని వారిని అడిగాను, శిష్యులను అడిగారండి. అందుకు పేతురు గారు మరి ప్రతిదానికి ముందుకు వస్తారు కాబట్టి అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. మనం గమనించాలండి శ్రద్ధగా. అందుకు యేసు అది పేతురు గారి సమాధానానికి తిరిగి మళ్ళీ యేసుక్రీస్తు వారు అంటున్నారు అక్కడ, సీమోను బారు యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి. అంటే పేతురు గారు చెప్పిన సమాధానానికి తిరిగి యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, నీవు ధన్యుడవు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు బైబిల్లో చాలా చోట్ల అండి దేవుని కుమారుడని నమ్మితేనే ప్రయోజనకరంగా మనకి లేఖనాలు ఉన్నాయి తప్ప, దేవుడని నమ్మితే ప్రయోజనం, దేవుడని నమ్మితే ధన్యులు, యేసుక్రీస్తు వారిని దేవుడని నమ్మితే ధన్యులు, అయితే దేవుడని నమ్మితే నిత్య జీవము, దేవుడని నమ్మితే జీవం అని చెప్పేసి ఎటువంటి ప్రయోజనాలు ఎక్కడ వాక్యాలు లేవండి. ఒకవేళ ఉంటే గనక మీరు తర్వాత సెషన్లో మీరు చూపించవచ్చు. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, పేతురు నువ్వు ధన్యుడవు, ఈ విషయం అంటే నువ్వు చెప్పే విషయం పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరి ఒకవేళ నరులు బయలుపరిస్తే ఎలా ఉంటదండి? అది దేవునికి వ్యతిరేకంగానే ఉంటదండి. నరులు గనక బయలుపరిస్తే నరుల యొక్క సాక్ష్యం ఎలా ఉంటదండి? దేవునికి వ్యతిరేకంగానే ఉంటది ఎప్పుడు. కానీ యేసుక్రీస్తు వారు సాక్ష్యం చెప్తున్నారు ఏమని, నా తండ్రి ఈ సంగతి బయలుపరచను, నేను దేవుని కుమారుడని చెప్పావు కదా, ఈ సంగతి నీకు నా తండ్రి, పరలోకపు తండ్రి, అంటే అసలు వాక్యమే మనకి పరలోకం నుండి వచ్చింది కనుక పరలోకపు తండ్రి ఏది బయలుపరిచారో అది మనం చాలా శ్రద్ధగా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండి. పరలోకపు తండ్రి ఏది బయలుపరిచారో అదే మనం నమ్మాలి ప్రధానంగా. ఇంకా వాక్యానికి కలిపి చేరపడం కానీ వాక్యానికి విరుద్ధంగా కానీ మనం నమ్మకూడదు. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో మనకి వాక్యం ఉంది, అందరికీ తెలిసిందే. యేసు క్రీస్తు దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతారో లేఖనాల ప్రకారం యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో యేసు క్రీస్తు దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతారో అది లేఖనాల ప్రకారం నమ్మిన వారు నిత్య జీవం పొందుతారని ఉందండి అక్కడ. అసలు లేఖనాలు ఎందుకు రాయబడ్డాయి? అసలు మన విశ్వాసం లేఖనాల ప్రకారమే ఉండాలని లేఖనాలని దేవుడు మనకి దయచేశాడు. మన విశ్వాసం లేఖనాల ప్రకారం ఉండాలి తప్ప వాటిని అధిగమించి కానీ వాటికి విరోధంగా కానీ మన విశ్వాసం ఉండకూడదు. లేఖనాలు ఎందుకు రాయబడ్డాయి? యోహాను సువార్త 20:31లో మనకి తెలియజేస్తాడు, క్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి అంటే లేఖనాలు రాయబడ్డాయి.
అక్కడ కూడా మనకి దేవుని కుమారుడని నమ్మితేనే జీవము అనగా నిత్య జీవము పొందుతారని చెప్పేసి అక్కడ కూడా అన్నారండి. ఇలాగా మత్తయి సువార్త 16వ అధ్యాయం కూడా మనం చదువుకున్నాం. అంటే పరలోకపు తండ్రి బయలుపరిచింది ఏంటి? యేసుక్రీస్తు వారు ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చింది ఏంటి? అంటే తండ్రి యొక్క అభిప్రాయాన్ని మనం ఈ రోజు గౌరవించట్లేదు, అలాగే కుమారుడు చెప్పిన సాక్ష్యాన్ని కూడా మనం గౌరవించకుండా విరుద్ధంగా, అంటే తండ్రి అయిన దేవునికి మరియు